విజయవాడ, గుంటూరు తర్వాత మంగళగిరి ప్రాంతానికి ఫస్ట్ మంచి అంటే గుడి పరంగా పేరెప్పుడూ ఉంటది. అక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్ కారణంగా. అది కాకుండా ఒక పబ్లిక్ ఫ్లోటింగ్ రావడానికి కారణం ఇది ఎన్ఆర్ఐ కాలేజీ. కాలేజీ ప్లస్ హాస్పిటల్. కాలేజీ ఉండటం, కాలేజీలో చదువుకునే విద్యార్థులు దాంతో ఒక రూపొచ్చింది. ఆ తర్వాత హాస్పిటల్ దాంట్లో ఉండేటటువంటి కాస్త తక్కువ. విజయవాడ, గుంటూరుతో పోల్చుకుంటే తక్కువ. అతి పెద్ద హాస్పిటల్ కాబట్టి భారీ ఎత్తున అక్కడికి బాగా ఇదొచ్చింది. దాన్ని పెట్టింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులైన ఎన్ఆర్ఐలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి తలా ఇంతని వేసి పెట్టుకున్నారు. చివరికి దాని ఆదాయం పెరిగింది. దాని చుట్టుపక్కల భూములు కొనుక్కున్న వాళ్ళే పెరిగినాయి. కానీ ఆ తర్వాతన దాని మీద ఆధిపత్యం కోసం ఒకళ్ళకొకళ్ళు తన్నుకుని జగన్ టైంలో ఒక వర్గం తెలుగుదేశం బ్యాచ్‌నే అందరూ డాక్టర్లు ఒక వర్గం వెళ్ళి జగన్ అప్రోచ్ అవ్వడం, ఆ పైన దాన్ని ఆలపాటి రాజా వాళ్ళ చేతి నుంచి వీళ్ళ వైపుకి ఇప్పించే ప్రయత్నం చేయడం, ఈ దాని మీద కోర్టులు, లిటిగేషన్ చూసాం. ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తుందంటూ, ఎన్నాళ్ళు ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వం అని భావిస్తే తమనే మింగేయాలని చూస్తోందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్ లబోదివ్వమంటున్నారు. కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని చేజెక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను సాక్షి బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లు లొంగ తీసుకునేందుకు ముఖ్య నేత సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్ల మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ముఖ్య నేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెర వెనక చక్రం తిప్పుతూ వాళ్ళ ఇబ్బందులు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసలైన డైరెక్టర్ ఎవరో తేల్చుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఇటీవల మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు, పాత డైరెక్టర్లు, కాలేజీ వ్యవహారాల ముఖ్యులు సమావేశమయ్యారు. కొత్త డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఆ సమావేశంలో నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. దీని ప్రకారం వాళ్ళంతా తమ అభిప్రాయాలను తెలిపి తిరిగి కొత్త మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 29న మరో సమావేశం నిర్వహించబోతున్నారు. అందులో కొత్త డైరెక్టర్లు, కొత్త మేనేజింగ్ కమిటీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులోపు కొత్త కమిటీ నియమించుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 29న జరిగే సమావేశం కీలకంగా మారింది. డైరెక్టర్లు నయానా భయానా లొంగ తీసుకునేందుకు ముఖ్య నేత తరపున ఓ మంత్రి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల గురించి ఆరాధిస్తూ బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ముఖ్య నేత మాట కాదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు డైరెక్టర్లకు ఇళ్లకు వెళ్లి వార్నింగ్లు ఇస్తున్నట్టు సమాచారం. మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆశించిన డైరెక్టర్లు తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషించామని, గత ఎన్నికల్లో గెలిపించేందుకు శాయశక్తులా పనిచేశామని, కానీ ఇప్పుడు తమపై గురిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించిన కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, తమ అభిష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.